ఫోర్జరీ సంతకాలతో ఓ విలేజ్ బుక్ కీపర్ కోటి రూపాయలు స్వాహా చేసిన ఘటన రంగారెడ్డి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యాచారం మండలం చౌదర్పల్లిలో వరమ్మ ఐకేపీలో విలేజ్ బుక్ కీపర్ గా పనిచేస్తుందని స్థానికులు, డ్వాక్రా సంఘాల మహిళలు పోలీసులు తెలిపారు. ఇక్కడ 40 వరకు డ్వాక్రా పొదుపు సంఘాలు ఉన్నాయని, కొంతమంది డ్వాక్రా మహిళలు రుణాలు చెల్లించినా వారికి బ్యాంకు నుంచి రుణాలు చెల్లించాలని నోటీసులు రావడంతో షాక్ కు గురైనట్లు మహిళలు చెప్పారు. మండల కేంద్రంలోని ఎస్బీఐకి వెళ్లి స్టేట్మెంట్ చూడగా వరమ్మ బాగోతం బయటపడిందన్నారు. ప్రతి నెల పొదుపు డబ్బులను సేకరించి వాటిని బ్యాంకులో డిపాజిట్ చేయకపోవడం, అవసరాలకు వాడుకోవడంతో 1.5 కోటికి పైగా అవినీతి జరిగినట్లు తేలిందని పోలీసులు తెలిపారు. దీంతో మహిళలు బ్యాంక్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. నాగార్జున సాగర్ హైదరాబాద్ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మహిళలు బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి సమస్యను అడిగి తెలుసుకున్నారు. నిందితులను వదలొద్దని సిఐ నందీశ్వర్ రెడ్డిని ఆదేశించారు.